మామూలు లేదు భయ్యా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒక రేంజ్ లో ఉంది భయ్యా. నిజంగా చెప్తున్నాను, ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా చూడవలసిన సినిమా భయ్యా. మన వరలక్ష్మి శరత్ గారు యాక్టింగ్ ఎలా ఉంటుంది మీకు తెలుసు కదా, ఎక్కడ కూడా బోరింగ్ అనిపించుకుంటే సూపర్ గా చేశారు. లాస్ట్ 45 నిమిషాలు ఉంటుంది సినిమా. ఆ సీన్ కోసం అని ఖచ్చితంగా చూడాలి భయ్యా. నిజంగా చూడవలసిన సినిమా ఇది. మిస్టర్ సెలబ్రిటీ సినిమా. మన పర్చూర్ బ్రదర్స్ నుంచి వస్తున్నాడంటే హీరో మామూలుగా ఉండదు. ఆయన ఎన్నో సినిమాలు చేశారు, కానీ ఈయన మాత్రం కొత్తగా ఒక మంచి స్టోరీ అండి. ఖచ్చితంగా చూడాలండి. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు, పెద్దల నుంచి చిన్నపిల్లల వరకు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడవలసిన సినిమా ఏదైనా ఉన్నదంటే మిస్టర్ సెలబ్రిటీ. సెంటర్లో ఏం జరుగుతుందో దాని గురించి ఇదంతా. ఒక పోస్ట్ చేయాలంటే, ఏమైనా మెసేజ్ చేయాలంటే, ఒక సోషల్ మీడియాలో ఏమైనా పోస్ట్ చేయాలంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పే మూవీ అయితే ఇది మొత్తం డిఫరెంట్ మూవీ అయితే నాకైతే బాగా నచ్చింది. మీరు ఆడియన్స్కి ఏం చెప్తారు? ఆడియన్స్ అయితే సోషల్ మీడియా అయితే ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళందరూ వచ్చి ఒక్కసారి ఈ సినిమా చూడాలనుకుంటున్నాను అంతే. ఫైనల్గా రేటింగ్ ఎంత ఇస్తారు? రేటింగ్ ఒక 4. సినిమా చూస్తుంటే నిజంగా చెప్తున్నా, ఈ సినిమా చూసిన చాలా మందికి డిఫరెంట్ సినిమా. సూపర్. ఈ ఫ్రైడే సినిమా చిన్న సినిమా అయినా పెద్ద సినిమాలుగా స్థాయికి వెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ టీమ్స్. సూపర్. నచ్చుతుంది. మనం ఏదో చిన్న సినిమా చూడొద్దు. ఒక సినిమా మైండ్ పెట్టి చూస్తే అంతా ఎలా ఉంటుందో అలా చూడాలి సినిమా. లాస్ట్ 45 మినిట్స్ మాత్రం సూపర్ అండి. ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది. ఓకే, థ్యాంక్ యూ. పిచ్చెక్కిచ్చిందండి. అద్భుతమైన సినిమా ఇది. అందరూ చూడాల్సిన సినిమా. అందరూ చూడాలి ఈ సినిమా. అందరూ చూడాలి. రేటింగ్ ఎంత ఉంటుందండి? ఫైనల్ ఎంత ఉంటుందో కొట్టుకోవడం మీరు. అసలు 100 కాదండి, 200,000 కొట్టుకోవచ్చు. ఓకే బాయ్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. కొన్ని ప్రాణాలు కానీ కొంతమంది అపార్థం చేసుకొని లోపల సూసైడ్ చేసుకొని ఇలాంటి, సో దాన్ని కరెక్ట్గా చూపించారండి డైరెక్టర్. క్లైమాక్స్ ట్విస్ట్ క్లైమాక్స్ చాలా బాగుందండి. వరలక్ష్మి శరత్ కుమార్ గారు అలా వస్తారని ఎవరు ఊహించలేదు. మంచి మెసేజ్ ఇచ్చారండి. దేశం కోసం రైతు ఎంత అవసరం అనేది దాంట్లో కూడా లాస్ట్ ట్విస్ట్లో చూపించారండి. ఒక సైంటిస్ట్ ఒక కొన్ని రూమర్స్ వల్ల ఈ విధంగా సూసైడ్ లాగా చేసుకొని, కొన్ని అపార్థాల వల్ల అతన్ని అపార్థం చేసుకోవడం. పర్చూరు వాళ్ళ మనోడు కదా, చాలా బాగుంది. ఎలా ఉంది? బాగుంది. ఫస్ట్ టైం అయినా కూడా మంచి యాక్టింగ్, చాలా బాగుంది. అమ్మాయి మాట్లాడుతాను. ఏంటి కాన్సెప్ట్ ఏంటి? బేసిక్గా ప్లాట్ యూత్ చూడవలసిన సినిమా. రైతుల కోసం విత్తనాల గురించి కూడా ఫ్యామిలీ పరంగా చూడవలసిన సినిమా. వరలక్ష్మి గారు యాక్టింగ్ ఎలా ఉంది? లాస్ట్లో చాలా బాగుంది. మెసేజ్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి సోషల్ మీడియా మిస్యూజ్ చేస్తున్నారనే కాన్సెప్ట్. యూత్ బాగా డిసప్పాయింట్ అవుతుంది కదా. భయ్యా మిస్టర్ సెలబ్రిటీ భయ్యా మామూలు లేదు భయ్య. మాత్రం మంచి మెసేజ్ ఉన్న కంటెంట్ ఉన్న సినిమా భయ్యా. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఆ హీరో బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే మన పర్చూరి బ్రదర్స్ నుండి కొత్త హీరో భయ్యా. అద్దరే కొట్టాడు భయ్యా, ఇచ్చి పడేశాడు మొత్తం. యాక్టింగ్ కానీ మంచి మెసేజ్ భయ్యా సినిమాకి, సొసైటీకి మంచి. వరలక్ష్మికి యాక్టింగ్ మాత్రం అదిరిపోయింది. క్యారెక్టర్ కూడా ఇచ్చి పడేశారు. ఎక్కడ కూడా అసలు సస్పెన్స్ భయ్యా. చాలా అంటే చాలా బాగుంది సినిమా. లాస్ట్ 45 మినిట్స్ మాత్రం ఇచ్చి పడేశారు భయ్యా. సినిమా మాత్రం వేరే లెవెల్. నెక్స్ట్ హైలైట్స్ అంటే ఏం చెప్తారు? అదే చెప్తున్నా కదా, అది మనకు తెలిసింది మాట్లాడితే స్వేచ్ఛ, తెలియని మాట్లాడితే నేరం. అది బాగా చూపించారు భయ్యా సినిమాలో. చాలా అంటే చాలా బాగా నచ్చింది.